ఇవాళ తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని అన్ని చెరువులు, మైదాన ప్రాంతాలు ముస్తాబయ్యాయి. నిమజ్జన ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన చెరువులు, కుంటలు, మైదాన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 9 రోజుల పాటు సాగిన బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో భాగంగా నేడు సద్దుల బతుకమ్మ ఆడేందుకు సన్నద్ధమవుతున్నారు మహిళలు. ఇక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ ఉండడంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు నగరపాలక సంస్థ గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక మహిళలు, పిల్లల ఆటపాటలతో 9 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా సందడి నెలకొందన్నారు. సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల జీవితాల్లో ప్రకృతి మాత సుఖశాంతులు నింపుతుందని భావిస్తున్నారు. ఇవాళ తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని అన్ని చెరువులు, మైదాన ప్రాంతాలు ముస్తాబయ్యాయి. నిమజ్జన ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన చెరువులు, కుంటలు, మైదాన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 9 రోజుల పాటు సాగిన బతుకమ్మ పండుగ ఉత్సవాల్లో భాగంగా నేడు సద్దుల బతుకమ్మ ఆడేందుకు సన్నద్ధమవుతున్నారు మహిళలు. బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ ఉండడంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు నగరపాలక సంస్థ గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిళలు, పిల్లల ఆటపాటలతో 9 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా సందడి నెలకొందన్నారు. సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల జీవితాల్లో ప్రకృతి మాత సుఖశాంతులు నింపుతుందని భావిస్తుంటారు మహిళలు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ సందర్భంగా మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, చెరువులు కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ఈ పండుగ ప్రకృతిని పూజించే పండుగ, ప్రకృతిని ఆరాధించే పండుగ, బతుకునిచ్చే పండుగ బతుకమ్మ పండుగ. రైతన్నలను, మహిళలను, పెద్దలను అందరినీ కోరుకునేది చెరువులను కాపాడుకుందాం. మన బతుకమ్మ ఆట పాటలను భవిష్యత్ తరాలకు అందిద్దాం. చెరువుకు బతుకమ్మకు చాలా అన్యోన్యమైనటువంటి అనుబంధం ఉంది. కాబట్టి చెరువులు నిండితే మరి వ్యవసాయం పండుతుంది. వ్యవసాయం పండగానే చెరువులకు పండగ చేసుకునేది బతుకమ్మ పండగ. తొలి పండగ లాగా ఘనంగా నిర్వహించుకునే ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా ఘనంగా నిర్వహించుకొని ఒక రకంగా చెరువుల పూజల పండుగ అనుకోవచ్చు. వర్షాకాలం ముగింపు టైంలో వచ్చే పండుగ బతుకమ్మ. ఈ టైంలో మనకందరికి కూడా సర్ది చేసి ఉంటుంది. ఎందుకంటే ఆ పచ్చి నీళ్లు, అప్పుడే వచ్చినటువంటి నీళ్లు చెరువులలో తాగేటి కాబట్టి అప్పుడు మనం గొంతెత్తి పాడడం, చప్పట్లతో ఆడడం, ఇది చాలా హెల్దీగా కూడా ఉపయోగపడుతుంది. మనం పూజించే గౌరమ్మ, మనం పూజించే ప్రతి పువ్వు మనము చెరువులో వేయడం మూలంగా చెరువులన్నీ కూడా శుద్ధి చేయబడి ఆ నీళ్లను మనం తాగుతాం. అందుకనే బతుకమ్మ ఎక్కువ చెరువు, ఊరికి దగ్గరగా ఉండేటువంటి చెరువులనే బతుకమ్మలను సాగనంపడం కూడా ఆనవాయితీగా వస్తుందంటే ఆయును, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే పండుగను ప్రతి ఒక్కరం కూడా ఆత్మీయంగా జరుపుకుందామని తెలియజేస్తూ తెలంగాణ మహిళా లోకానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ మరియు అడ్వాన్స్